ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగింది. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సణుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడమైన విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిది కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేసిన అందరికి వందనాలు. చాలా అద్భుతమైన మాట దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. జీవితం అంటేనే ఎత్తు పల్లాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. జీవితం అంటేనే సంతోషము దుఃఖము ఎదురవుతూ ఉంటుంది. ఎవరి జీవితం కూడా ఎప్పుడు చూసినా సాఫీగా వెళ్ళదు. సాఫీగా వెళుతుందని అంటే చేతులు ఎత్తండి, మీకు ప్రత్యేకమైన వందనాలు చెప్తాను. ఎవరు దాంపత్యమైనా, ఎవరు సంసారమైనా, ఎవరు సేవైనా, ఎవరు పంటలైనా పశువులైనా సాఫీగా వెళుతుందయ్యా మాకు అని అంటే కనుక చేతులు ఎత్తండి, మీకు ప్రత్యేకమైన వందనాలు చెప్తాను. ఎవరి జీవితంలో చూసినా ఉన్నవాడైనా పేదవాడైనా ఆస్తిపరుడైనా ఆస్తి లేనివాడైనా వాని జీవితంలో ఏమై ఉంటుందంటే ఎత్తు పల్లం అనేవి ఉంటాయి. ఏముంటాయమ్మా? ఎత్తు పల్లాలు అనేవి ఉంటాయి. సుఖ దుఃఖాలు ఉంటాయి. మీరు అనుకుంటారు, అయ్యగారండి వారికి బంగ్లా ఉంది, కారు ఉంది, 10 ఎకరాల పొలం ఉంది, వాళ్ళ పిల్లలు జాబ్ చేస్తున్నారు, వారికి ఏంటండి అని అనుకుంటారు. అతని దగ్గరికి వెళ్ళి అడిగితే అతను కూడా ఏం చెప్తాడు తెలుసా? అతని జీవితంలో కూడా ఎత్తు పల్లాలు ఉన్నాయని చెప్తాడు. అతని జీవితంలో కూడా సుఖము దుఃఖం ఉందని చెప్తాడు. మరి ఇంతకీ సాఫీగా వెళ్ళేది ఎవరు? సాఫీగా వెళ్ళే కుటుంబాలు ఏమైనా ఉన్నాయా? సాఫీగా వెళ్ళేటువంటి సంసారాలు ఏమైనా ఉన్నాయా? సాఫీగా వెళ్ళేటువంటి సహవాసం ఏమైనా ఉందా అని అంటే లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదో ఒకటి సమస్య, ఏదో ఒకటి విధానం అనేది మానవుని జీవితంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కనపడుతూ ఉంటుంది. మరి దీనికి ఏంటయ్యా అంటే, దీనికి సొల్యూషన్ ఏంటయ్యా, దీని పరిస్థితి ఏంటయ్యా అంటే మనం చేయవలసింది ఒకటే, మార్గములన్నీ తిప్పగలిగిన వాని చేతిలో ఉండాలి. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మార్గాలన్నీ తిప్పగలిగినటువంటి ఆయన ఉన్నాడు. ఆయనే యేసయ్య. ఆయన చేతిలో కనుక మనం రాగలిగితే ఎత్తొచ్చినా ఎక్కించగలడు, పల్లం వచ్చినా లేపగలడు. నా మాట అర్థమైందా? ఎత్తొచ్చినా ఎక్కించగలడం, పల్లం వచ్చినా లేపగలడం. కనుక మనం అందరం ఆయన చేతిలో ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. మీరు అనుకున్న విధంలో అందరి కుటుంబాలు ఒకలాగానే ఉండవు. మీరు చూస్తున్నట్టుగా బయటికి చూస్తున్నట్టుగా లోపల అంత అందంగా కూడా ఉండవు. బయటికి చాలామంది అందంగా ఉంటారు కానీ వాళ్ళ జీవితాలు చాలా అందహీనంగా ఉంటాయి. కదిపి కూర్చోబెట్టి మాట్లాడితే ఆ చెల్లి కానీ ఆ అక్క కానీ లోపల ఉన్న అందహీనమైన బ్రతుకును బయట పెడతారు. కొందరు లైఫ్ చూడడానికి అందంగా ఉంటుంది,
లోపలికి వెళ్తే అందహీనంగా ఉంటుంది. ఈ విషయాన్ని చాలామంది గుర్తించాలి. ఇది గుర్తించలేకపోతుందాక తల్లి అమ్మ ప్రార్థన చేస్తుంది, కుమారమ్మ. విశ్వాసములో సన్నగిల్లిపోతున్నారు, జారిపోతున్నారు, పడిపోతున్నారు. ఎందుకు పడిపోతున్నారు, ఎందుకు జారిపోతున్నారంటే చూస్తున్న వారు బాగుంది లైఫ్ అనుకుంటున్నారు. ఆ లైఫ్ మందే ఇలా ఉంది అనుకుంటున్నారు. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే విశ్వాసంలో జారిపోతున్నారు. కానీ అక్కడికి వెళ్ళి ఆ తల్లిని, ఆ వ్యక్తిని అడిగితే ఆమె కూడా చెప్పుద్ది లోపల ఉన్న చాలా బాధలు. మరి ఎలా నవ్వగలుగుతున్నావు, ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నాం అంటే ఆమె దేవుని మీద విశ్వాసం ఉంచి నవ్వగలుగుతుంది, సంతోషంగా ఉండగలుగుతుంది. అది నీకు కూడా అలవాటైతే నిజంగా నువ్వు కూడా బ్రతకగలుగుతావు. దేవుని స్తోత్రం. అందుకని ఇక్కడ రాయబడిన మాటలు చూస్తే మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, వీళ్ళకి ఎదురైంది పబ్లిక్ ఎగ్జామ్. ఇశ్రాయేలుకి ఎదురైంది ఏంటిది? పబ్లిక్ ఎగ్జామ్. పబ్లిక్ ఎగ్జామ్ అంటేనే పిల్లలకి భయం. చివరి పబ్లిక్ ఎగ్జామ్ అంటేనే పిల్లలకి భయం. అలాగే వీళ్ళ జీవితంలో ఐగుప్తు దాటిన తర్వాత వెంటనే వీళ్ళకి ఎదురైనటువంటి ఒక గొప్ప సమస్య ఏంటంటే ఎర్ర సముద్రం. వీళ్ళున్నారు, ఫస్ట్ యూనిట్ ఎగ్జామ్ రాస్తే అయిపోయిందా? అవలా. సెకండ్ యూనిట్ రాస్తే అయిపోయిందా? అవలా. దరిదాపుగా వీళ్ళకి ఫిబ్రవరి మాసంలో రాయబోతున్న పరీక్ష రాసిన తర్వాత ఆ క్లాస్ ఎండింగ్ ఇది. ఓటమి గెలుపు అనేది అక్కడ తేలిపోతుంది. అయితే ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ యూనిట్కే పెద్ద గోల్ కొట్టేసినట్టు ఫీల్ అవ్వడం, సెకండ్ యూనిట్కే పెద్ద గోల్ కొట్టేసినట్టు ఫీల్ అవ్వడం కాదు. అసలైన పబ్లిక్ ఎగ్జామ్ ఉంది, దానిని గోల్ కొట్టాలి. దాన్ని గోలు కొట్టడమే కాదు, దాని తర్వాత మరొక ఎగ్జామ్ ఉంది, సెకండ్ ఇయర్కి వెళ్ళాలిగా, మరలా ప్రయాణం. అందుకే చెప్పాను మొదటే, అందరి జీవితాలు ఒక రకంగా ఉండవు. హల్లెలూయా. ఎత్తు పల్లాలు అనేవి ఉంటాయి కదా, చరణం ఉంటుంది కదా. ఫస్ట్ యూనిట్లో మంచి మార్కులు వచ్చినాయి, వెరీ గుడ్. కావ్య సరే, సెకండ్ యూనిట్లో మంచి వచ్చినాయి, ఓకే. ఇప్పుడు ఎప్పుడు రావాలి? ఇప్పుడు చివరి దశలోనికి వచ్చాం. ఇక్కడ కూడా ఆత్మీయ జీవితంలో ఇశ్రాయేలులకు రావడమే పబ్లిక్ ఎగ్జామ్ వచ్చింది. ఎర్ర సముద్రం చూడగానే భయపడిపోయారు. ఇశ్రాయేలు అందరూ ఏమైపోయారు? భయపడిపోయారు, కలవరపడ్డారు, తొందరపడ్డారు. ఏంటి, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఎర్ర సముద్రంలో చంపేస్తావా? మాకు ఐగుప్తులో చక్కగా ఉండే జీవితం ఉంది కదా, ఎందుకు తీసుకొచ్చావు అన్నట్టుగా మోషే మీద మాట్లాడడానికి సిద్ధపడి గొనుగుడు సనుగుడు ప్రారంభించినటువంటి వారిగా కనపడతారు. దేవుని స్తోత్రం. అయితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా, అంటే దాటి వెళుతూ ఉన్నారు. ఎర్ర సముద్రాన్ని ఏం చేస్తున్నారు? దాటి వెళుతున్నారు. దేవుని స్తోత్రం. దేని సహాయం ద్వారా దాటి వెళుతున్నారు? దేని సహాయం ద్వారా దాటి వెళుతున్నారంటే మోషే చేతిలో ఉన్న కర్రనెత్తి చాపి చెప్పమన్నాడు దేవుడు. వాక్యము, కర్రనుగా వాక్యం ఎత్తి నీ ఇంట్లో వచ్చిన సమస్య, నీ ఒంట్లోకి వచ్చిన సమస్య, నీ జీవితంలోకి వచ్చిన సమస్య ఏదైతే ఉందో వాక్యం అనే కర్ర, ఇటు చూడండి, వాక్యం అనే కర్ర ఎత్తి మీరేం చేయాలో తెలుసా అమ్మా? వాక్యం అనే కర్ర ఎత్తి ఏం చేయాలి? మోషేలాగా సాగిపోవాలి. దేవుని స్తోత్రం. కర్రనెత్తి చాపమన్నాడు. చాపగానే ఎర్ర సముద్రం 2 పాయలైంది. ఎర్ర సముద్రం ఏమైపోయింది? 2 పాయలైపోయింది. చక్కగా ప్రజలు చక్కగా నడుచుకుంటూ వచ్చారు, సాగిపోయారు. దేవుని స్తోత్రం. అయితే అమ్మయ్య అనుకొనడానికి లేదు అక్కడ. ఎర్ర సముద్రం దాటాం కదా, అమ్మయ్య అయిపోయింది అనుకుంటున్నావు. నువ్వు కూడా బాప్తిసం తీసుకున్నాక వ్యభిచారాన్ని మానేసావు. నువ్వు అనుకుంటున్నావు, నేను వ్యభిచారాన్ని మానేశాను, బాప్తిసం తీసుకున్నాను.
అమ్మయ్య అనుకున్నా. వ్యభిచారానికి మించిన అపవిత్రత వస్తుంది నీ దగ్గరికి. నువ్వు మానేసింది వ్యభిచారమేనేమో, దానికి మించిన భయంకరమైనటువంటి పాపం నిన్ను వెంబడిస్తూ ఉంటుంది. అదేంటి అయ్యగారు అని అంటే, ఎర్ర సముద్రమే పెద్దదనుకున్నావు, నీ వ్యభిచారమే పెద్దదనుకున్నావు, నీలో ఉన్న ఏ కోరిక పెద్దదనుకున్నావు, అది అయిపోయిందిలే అనుకున్నావు, దాన్ని గెలిచామనుకున్నావు. తరువాత ప్రియమైన బిడ్డలారా, నీ జీవితంలోనికి ఏమొచ్చింది తెలుసా? దానికి మించింది వచ్చింది. ఇదేం కనబడింది అందరికీ, కనబడని రహస్య పాపం వచ్చేసింది నీలోకి. ఇప్పుడు దీన్ని కూడా జయించాలి నువ్వు. దీన్ని కూడా ఏం చేయాలక్క? జయించాలి. ఎందుకు అయ్యగారు అని అంటే, ఎర్ర సముద్రమును దాటింప చేసిన దేవుడు ఆయనే. ఇదిగో నీలోనికి వచ్చిన మరీ భయంకరమైన పాపాన్ని కూడా దాటింప చేయగలిగిన వాడు కూడా ఆయనే. గట్టిగా చప్పటి కూడా దేవుని స్తుతిగా. హల్లెలూయా. ఎట్ట దాడతాం అయ్యగారు? దాన్ని అంటే ఎట్ట కూడా దాటాం, దీన్ని ఎట్ట దాటుతాం అంటే, దాన్ని దాటింప చేసింది వాక్యం అనే కర్రే కనుక, నెక్స్ట్ నీ జీవితంలోకి వచ్చిన పాపపు కోరికలు ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా వాక్యం అనే కర్రే దాటింప చేస్తుంది. అది నీ చేతిలో ఎప్పుడూ ఉండాలి. విశ్వాసులైన మీకు నాకు కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఆయుధము వాక్యం అనే కర్ర మన చేతిలో ఉన్నప్పుడు ఎలాంటి భయంకరమైన ప్రమాదపు కార్యాలు, ఎలాంటి ప్రమాదకరపు ఆలోచనలు, ఎలాంటి ప్రమాదకరపు ఉద్దేశాలు మన జీవితంలోకి వచ్చి పాడు చేయాలని చూస్తే వాటన్నిటిని గెలిపించేది వాక్యం అనే కర్రే. పిల్లలు అర్థమవుతుందా? యవన బిడ్డల దగ్గర ఏముండాలి? వాక్యం అనే కర్ర ఉండాలి. ఈ వాక్యం అనే కర్ర చేత పట్టుకుని నీ నడతను దిద్దుకోవాలి. నీ నడతను దిద్దుకోవాలి. ఎందుకంటే యవన కాలంలోనే నిన్ను చారవలసిన గమ్యం చారనీయకుండా నీ కళ్ళు, నీ నోరు, నీ జీవితాన్ని అపవిత్ర చేస్తారు. అందుకనే మనం ఏం చేయాలంటే, మెలకువ కలిగి కర్రతో ప్రియమైన బిడ్డలారా ఏం చేయాలంటే, ఎర్ర సముద్రం 2 పాయలు చేసినట్లు నీ జీవితంలోకి వచ్చిన మరొక ప్రమాదకరమైన కోరిక ఏదో నాకు తెలియదు, మీరు అంటుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. మీ కోరిక ఏంటో మీకు తెలుసు, నేను చెప్పనవసరం లేదు. పోయినసారి మించిన కోరిక వచ్చింది నీలో, దీన్ని ఏం చేయాలి? దీన్ని కూడా దాటింపు చేయాలి. ఎర్ర సముద్రం దాటి సాగజేయగా జనులందరూ చక్కగా సాగిపోతూ ఉండగా ఏమొచ్చింది తెలుసు? ఇక్కడ వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. ఏ అరణ్యం? షూరు అరణ్యంలోకి వచ్చారు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత వచ్చినటువంటిది ఏంటంటే అరణ్యం, అంటే అడవి. అరణ్యంలోకి వచ్చారు. మీరు గమనించండి, నీవు కూడా ఇవి దాటినాక నీకు కూడా కనపడుతుంది ఏంటంటే ఖాళీ అరణ్యం కనపడుతుంది. మునిపే బాగుందే, మునుపు జీవితమే బాగుందే, మునుపు మాటలే, మునుపు స్నేహితులే బాగున్నారే, మునుపు వారే బాగున్నారే అనుకుంటున్నావు. మునుపు వారు పాపము చేత పెట్టులు రాలినట్టు రాలిపోతున్నారు, నువ్వు ఒక్కదానివే మిగులుతున్నావు. జాగ్రత్త. నీతో సైన్యం చేసిన వాళ్ళు, నీతో తిరిగిన వాళ్ళు, నీతో మాట్లాడిన వారిని ఒక్కొక్కరిని దేవుడు తీసుకెళ్తూ ఉన్నాడు. నీకు ఇంకా భయం రాట్లా, ఆ పాపంలోనే ఉంటున్నావు. నీకు ఇంకా భయం రాట్లా, ఆ చీకటిలోనే ఉంటున్నావు. ఆ పరిస్థితులను దాటింపు చేయువాడు ఎదురు చూస్తున్నాడు, నువ్వు వస్తావేమని. ఆయన దాటింపు చేద్దామని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే నువ్వు నేర్చుకోవాల్సినది తెలుసా? ఇప్పుడు అరణ్యంలోనికి వచ్చా. అప్పటికే 3 దినాలు నడిచాను. ఎన్ని రోజులు నడిచారక్క? అరణ్యంలో 3 దినాలు నడిచారు. దేవుని స్తోత్రం. 3 దినాలు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అక్కడ ఏం దొరకలేదు? 3 దినాలు నడిస్తే అరణ్యంలో నీళ్ళు అనేది దొరకల. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వు 3 దినాలు ప్రార్థన చేస్తావేమో, 30 రోజులు ప్రార్థనలో ఉన్నావేమో, 30 పగళ్ళు ఉన్నావేమో, 30 రాత్రులు ప్రార్థన చేస్తావేమో, నువ్వు కోరుకున్నది దొరకలేదేమో.
30 దినాలు 3 రోజులు ప్రజలు బిడ్డలారా 30 పగళ్ళు నువ్వు అడుగుపెట్టి పరిగెత్తుతుంటే దొరకలేదేమో. అందుకే భక్తులకు పాట రాశాడు, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభో జయము, వెదకినను రాదాయను ప్రతిఫలము, రక్షించుని సిలువా రమణీయలోతులలో రతనాలను వెదకుటలో చిల్లునా పడవా నడిపించునా నావా. హల్లెలూయా. శిష్యులు యేసు ప్రభు వారు ఉన్నటువంటి దినాలలో రాత్రంతా కూడా చేపలు పట్టారు. రాత్రంతా కూడా ఏం పట్టారక్క? రాత్రంతా కూడా చేపలు పడితే ఏం దొరకలేదు, ఒక్క చేప కూడా దొరకలేదు. వాళ్ళు ఎవరో తెలుసా? మళ్ళీ జాలర్లు చేపలు పట్టడం తెలుసు, చేపలు ఏ ప్రాంతంలో దొరికితే తెలుసు, ఎక్కడ మెదులుతే తెలుసు, ఎక్కడ వలేస్తే దొరికితే తెలుసు. అన్నీ తెలిసిన వాళ్ళు అందరూ వెరిగిన వారు రాత్రంతా ప్రయాసపడితే ఒక్క చేప కూడా పడల. దేవుని స్తోత్రం. 3 దినాలు వీరు తిరిగితే, 3 దినాలు ప్రయాణం చేస్తే అరణ్యంలో ఎక్కడ నీటి ఓట కనబడల. యేసు ప్రభు వారు వచ్చి ఏంటని అడిగితే ఇలా అని చెప్పారు. అప్పుడు అన్నాడు, ఇదిగో ఈ వైపు వలయండి అన్నారు. వాళ్ళకు మరొక ప్రశ్న వేయాల, మేము జాలర్లం అయ్యా, మాకు అన్నీ తెలుసు, రాత్రంతా ఎత్తుకేమో, నువ్వేంటి ఏమి తెలియని వాడు, నువ్వేం చెప్తే మేము వింటామనలా. అయినను దేవుని మాట విని ఏం చేశారు? వల వేశారు. వల వేస్తే విస్తారమైన చేపలు పడ్డాయి. గట్టిగా చప్పలు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. రాత్రంతా ప్రయాసపడిన తర్వాత వాక్కు, దేవుని నోట నుండి వచ్చిన వాక్కును బట్టి ఆ జాలర్లైనటువంటి వారికి, శిష్యులైనటువంటి వారికి వలలోనికి వచ్చిన చేపలు చాలా విస్తారంగా ఉన్నాయి. దేవుని స్తోత్రం. అక్కడ వాక్కు కర్ర, వాక్యం అనే కర్రను చాపగా ఎర్ర సముద్రం నుండి పాయలైంది. ఇక్కడ వాక్కు దేవుని స్వరం మాట్లాడగా విస్తారమైన చేపలు పడ్డాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, 3 దినాలైంది ప్రయాణం చేసి, ఎక్కడ నీటి ఓట కనపడలా. దేవుని స్తోత్రం. మీకు అర్థమవుతుందండి? ఏం కనపడలేదు అమ్మా? అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచింది. ఎన్ని రోజులు నడిచారు? 3 దినాలు నడిచారు. నీ జీవితంలో కూడా క్రొత్తగా ప్రార్థన ప్రారంభించేవేమో, క్రొత్తగా ఉపవాసం ఉంటూ ప్రారంభించేవేమో, కొత్తగా విశ్వాస జీవితాన్ని ప్రారంభించేవేమో. దేవుడు తెలియచేస్తుంది ఏంటయ్యా తెలుసా? 3 దినాలు అవని, 3 పగళ్ళు అవని, నీ చేతిలో వాక్యం అనే కర్ర ఉంటే కార్యము నీ సొంతమే. గట్టిగా చప్పలు కూడా దేవుని స్తుతిద్దాం. 3 దినాలు ఉపవాసం ఉన్నావా, 3 పగళ్ళు ఉన్నావా, 3 రాత్రులు ఉన్నావా, ఎన్ని రోజులు ఉన్నావో తెలీదు, కానీ వాక్యము అనే కర్ర నీ దగ్గర ఉంటే కార్యము నీ సొంతమే. ఎందుకంటే వాక్యం అనే కర్ర విశ్వాసులను బలపరచుద్ది, అవిశ్వాసులను కూడా బలపరచుద్ది. కనుక మన దగ్గర వాక్యం అనే కర్ర ఉండాలి. చూడండి, 3 దినాలు అయిపోయింది. చదవండి. వారికి నీళ్లు దొరకలేదు, అంతలో వారు మారాకు చేరిరు. ఇప్పుడు చూడండి, ఎట్లా కూడా 3 దినాలు దాటిన తర్వాత కొంత దూరం వెళ్ళాక కొంచెం బాగానే ఉంటుందిలే, పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటేలే అనుకున్నాం. అనుకున్న సందర్భంలో తెరజుత్తి ఎక్కడికి వెళ్ళి పడ్డారు? మారాకి వెళ్ళి పడ్డారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకేమర్థమవుతుందో లేదో, ఈరోజు దేవుడు నాతో నీతో మాట్లాడుతున్న మాట తెలుసా? ఇంత ప్రయాసపడి ప్రార్థన చేసి ఇంత కన్నీరు గారిస్తే చివరికి ఎదురైంది అంటే మారా అనగా చేదు.
నీళ్లు దొరికినాయి. మారాకి వెళ్ళేవాడికి అక్కడ నీళ్లు ఉన్నాయి. హల్లెలూయా. ఏమున్నాయి? నీళ్లు ఉన్నాయి కానీ ఏం జరిగింది? చేదుగా ఉన్నాయి. మీరు కూడా అంటూ ఉంటారు ఏమని? అమ్మా నీకేంటమ్మా బంగారం వంటి పిల్లలు, బంగారం వంటి మొగుడు, బంగారం వంటి భర్త అంటారు. అప్పుడు మీరు అంటారు ఉన్నారు కానీ ఎందుకంటే ఉపయోగం? భర్త వల్ల ఉపయోగం లేదు, కొడుకు వల్ల ఉపయోగం లేదు, కూతురు వల్ల ఉపయోగం లేదు, అమ్మా భార్య వల్ల కూడా ఉపయోగం లేదని బాధపడేవారు చాలామంది ఉన్నారా లేదా? ఉన్నారా? ఉంటాకైతే ఉన్నారు. వీళ్ళు కూడా ఎర్ర సముద్రం దాటి అరణ్యము దాటి వేరే ప్రాంతానికి వస్తే అక్కడైనా దొరుకుతాయి అనుకుంటే అక్కడ కూడా ఎదురైంది ఏంటంటే మారా. అనండి అందరూ. మారా అనగా ఏంటిది? చేదు ఎదురైంది. ఇంత భక్తి చేసుకుంటే, ఇంత విశ్వాసంతో ఉంటుంటే, ఇంతగా భక్తి కలిగి ఉంటుంటే నీకు మరలా ఏం ఎదురైంది? చేదు అనుభవం. ఈరోజు జరిగిద్ది అనుకున్నాం, ప్రార్థన చేసి లేచి మోకాళ్ళు వేసి తెల్లారుజామున. మరలా ఏ వార్త వినపడింది అంటే చేదు వార్త. మధ్యాహ్నం అయిపోయింది, చేదు వార్తే. సాయంత్రం అయిపోయింది, చేదు వార్తే. హాస్పిటల్ ఉన్న వారి నుంచి మంచి వార్త వస్తుందేమో విన్నాం, రాలా. గాయపడిన వారి జీవితంలో నుంచి మంచి వార్త వస్తుందేమో విన్నాం, రాలా. అప్పులు పాలైన వారి జీవితం నుంచి మంచి వార్త వస్తుందేమో, రాలా. రోజు రోజుకి ఎదురవుతుంది ఏంటో తెలుసా? చేదు. ఎవరో అడిగారంట, అమ్మా మీ ఆయన మారాడా? లేదక్క, ఈ సంవత్సరం కూడా లేదు. ఇప్పుడు కూడా మాకేం ఎదురవుతుంది? చేదే ఎదురవుతుంది. ప్రతిదినము చేదు ఎదురవుతుంటే కుటుంబాలు పతనం అయిపోతూ ఉన్నాయి. నవ్వలేని జీవితాలు, ఆనందం లేని జీవితాలు, సంతోషం లేని జీవితాలు ఇలా ఎదురవుతున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అప్పుడు చూడండి ఏం జరిగిందో. చూడండి, మారా నీళ్లు చేదేనివి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అని పేరు కలిగిన. దేవుని స్తోత్రం. అవి చేదుగా ఉండడం వల్ల ఏం చేయలేకపోయారు? తాగలేకపోయారు. తమ్ముడా, మీ ఇంట్లో నువ్వు కూడా చేదుగా ఉన్నావేమో. ఉన్నావు కానీ ఉపయోగం లేని దాడివి. అర్థమవుతుందా పిల్లలు? ఉన్నావు కానీ ఉపయోగం లేదు. పిల్లలు వినపడుతుందా? ఉన్నావు కానీ అమ్మకి ఏనాడు సహాయం చేసిన వాడు కాదు. ఉన్నావు కానీ ఏనాడు కూడా సహాయం చేసిన వారు కాదు. కనుక గమనించండి, మీ జీవితాల్లో మీరు ఎవరికి ఉపయోగం లేకుండా ఉన్నారో మీరు అందరిలో కూడా ప్రధాన బిడ్డలారా చేదు కలిగిన వారే, చేదైన వారే. అందుకనే ప్రధాన బిడ్డలారా యేసయ్య ఏం చేశాడు తెలుసా? చేదుగా ఉండి ఎవరికి ఉపయోగపడకుండా, ఎవరికి సహాయపడకుండా ఉండిపోయిన జీవితాలు ఉన్నాయే, ఆ జీవితాలను మధురంగా మార్చడానికి లోకానికి వచ్చాడు. గట్టిగా చప్పట కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చేదుగా ఉన్న నీవు, చేదుగా ఉన్న నేను, చేదుగా ఉన్న నీ కుటుంబం మధురంగా మార్చడానికి దేవుడి లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా వచ్చాడండి ఆయన? చేదును మధురంగా మార్చడానికి వచ్చాడు. నువ్వు అనుకుంటున్నావు, నేను ఎవరికి ఉపయోగపడలేదు, త్రాగుబోతుని అయిపోయాను, తిరిగిపోతూ అయిపోయాను, వ్యభిచారణ అయిపోయాను, నేను ఎవరికి ఉపయోగపడలేదు అనుకుంటున్నావా? కానీ ఈరోజు దేవుడు వాగ్దానం ఏం చెప్తున్నాడు తెలుసా? నిన్ను అనేకులకి ఉపయోగపడే పాత్రగా ఆయన చేయబోతున్నాడు. గట్టిగా చప్పుడు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అర్థమవుతుందా? మారా జీవితాన్ని మధురంగా మార్చగలడం. నువ్వు అనుకోబాకక్క, నేను ఇంతేనా, నా బ్రతికింతేనా, తమ్ముడు నేను ఇంతేనా అనుకోబాకు. దేవుడు క్రొత్త ప్రేగులు ఇవ్వగలిగిన వాడు, క్రొత్త కిడ్నీలు చేయగలిగిన వాడు, అర్థమైందా? క్రొత్త గుండెను తయారు చేయగలిగిన వాడు. ఎందుకంటే హిజ్కియాకి ఎన్ని సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు? 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు. చనిపోయిన లాజరును దేవుడు లేపాడు, బతుకున్నవాడిని కాదు, చచ్చిపోయిన వాడిని కూడా లేపాడు. కారణం ఏంటంటే ప్రజలు బిడ్డలారా, చేదుగా మారిపోయిన జీవితాలను మధురంగా మార్చడానికి దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. నేను అనేక సార్లు చెప్తూ వచ్చాను, అమెరికా దేశంలో ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి పేరు గుర్తులేదు కానీ ఎన్నో
ఎన్నోసార్లు ప్రుదన్ బిడ్డలారా ఆ యొక్క పోటీకి గురైనప్పుడల్లా ఓడిపోతూ ఉన్నాడు. ప్రుదన్ బిడ్డలారా. అయినను సరే ఆయన ఏం చేస్తాడో తెలుసా, మరలా పోటీ చేస్తూ ఉన్నాడు. అలాగా సుమారు 10-11 సార్లు జరిగింది అనుకుంటా, వాస్తవం అయితే తెలీదు. చివరికి ఏమాడు తెలుసా, ఆయన ఆ అమెరికా దేశానికి ప్రెసిడెంట్ అయ్యాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. 10-11 సార్లు చేతిలో ఉన్నాడు. నా జీవితం చేదే అనుకున్నాడు. నేను ఇంజనీర్ అవ్వలేను, డాక్టర్ని అవ్వలేను, లేకపోతే ప్రెసిడెంట్ బిడ్డలర్ నర్స్ అవ్వలేను, లేకపోతే ఇంకోటి అవ్వలేను అనుకుంటున్నావేమో. దేవుడు చెప్తున్నాడు, మారాగా ఉన్న నీ జీవితాన్ని మధురంగా మార్చగలిగిన వాడు ఆయన. ఈ అప్పులు బాబో, ఈ రోగం బాధో, ఇంతే మా జీవితం, ఇంతే మా పరిస్థితి అనుకుంటున్నావేమో. నిలబడిన సావుకుడు మొదలుకొని కూర్చున్న విశ్వాసులైన మీ జీవితాల్లో దేవుడు మారాని మధురంగా మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా, ఆయన ఆకాశమును భూమిని నిర్మించిన వాడు. ఆయన నోటి మాట చేత ఇవన్నీ కలుగు చేస్తున్నవాడు. ఆయనకి ఏదైనా సాధ్యమే. మీరు అనుకుంటారు ఎలా సాధ్యమని, కానీ సమయం వచ్చినప్పుడే దేవుడు గెలిపిస్తాడు. సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, గెలిపిస్తాడు. ఆ సమయం కోసం మనం ఏం చేయాలి? పెద్ద తాగుబోతులు మారి వాళ్ళు సాగు చేస్తున్నారు. మీ భర్తలు వాళ్ళకంటే గొప్పవాళ్ళు ఏం కాదు, మీ పిల్లలు వాళ్ళకంటే ఏమి గొప్పవాళ్ళు కాదు. దేవుడు గొప్ప కార్యములు చేయగలిగిన వాడు. దేవుని స్తోత్రం. వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. చూసారా, వాళ్ళు ఆ నీళ్లు చేదుగా ఉన్నంత వరకు మనల్ని ఎవరింటికి రానివ్వరు. తమ్ముడా ఏనండి, మన జీవితం చేదుగా ఉన్నప్పుడు మనం వస్తుంటే భయపడతారు. అమ్మో ఈ అమ్మాయి ఇలాంటిది, ఆ అబ్బాయి అలాంటి వాడు, వద్దండి. నువ్వు ఎప్పుడైతే మధురంగా మార్చబడతావో వాళ్ళు ఏమంటారు తెలుసా, ఆ తమ్ముడా రానివ్వండి, ఆ చెల్లి రానివ్వండి అంటారు. ఎందుకంటే మధురముగా మార్చబడ్డారు కనుక. ఎలాగా? మధురంగా మార్చబడ్డారు కనుక ప్రియమిత్రులారా, ఆ నీళ్లు త్రాగలేకపోయిరి, అందువలన దానికి మారా అను పేరు కలిగిన. 25వ వచనం. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుగొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసారా, మోషే దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు, అయ్యా ఈ నీళ్ళు ఎలా ఉన్నాయి? చేదుగా ఉన్నాయి. ఈ బిడ్డ ఎలా ఉన్నాడు? చేదుగా ఉంది. ఈ కుమార్తె ఎలా ఉంది? చేదుగా ఉంది. వాళ్ళ కుటుంబం ఎలా ఉంది? చేదుగా ఉంది. మరి ఏం చేయాలి? చేదుగా ఉన్న రాహాబు కుటుంబాన్ని మధురంగా మార్చాడు దేవుడు. గట్టిగా చప్పటి కొట్టి దేవుని స్తుతిద్దాం. ఒకప్పుడు రాహాబు కుటుంబం ఎలాంటిది? చేదు. వయవరుస లేదు ఆ అమ్మాయికి. కుర్రోళ్ళు పాడు చేసింది, పెద్దోళ్ళు పాడు చేసింది, ఇంట్లో వ్యాపారం పెట్టింది, భయభక్తులు లేవు, భయంకరంగా తిరుగుతుంది. ఒకరోజు దేవుని యొక్క వాక్యం వెళ్ళింది వారింటికి. వెళ్ళిన వెంటనే ఆమె తన స్థితిని మార్చుకుంది, మధురంగా మార్చుకుంది. హల్లెలూయా. మారా వంటి జీవితాన్ని దేవుడు ఏం చేశాడు? మధురంగా మార్చాడు. రాహాబే అంత వేశ్య మారితే రహస్యంగా చేసుకున్న నువ్వు ఎందుకు మారవు? ఆ రాహాబు అందరికీ తెలిసిపోయింది. ఇక్కడ కూడా చాలా మంది రాహాబులు ఉన్నారు, తెలియదు చాలా మందికి. యేసు ప్రభు వచ్చి నిలబడితే ప్రతి రాహాబు నిలబడాల్సి వస్తుంది. రహస్యంగా పాపం చేసే రాహాబు, బయటికి శరీరంతో చేసే రాహాబు, అందరూ నిలబడాలి ఆయన ఎదుట. ఆయన పక్షపాతం లేనివాడు. నువ్వు బాగా పాట పాడుతున్నావని పక్కన పెట్టడం, నేను బాగా వాక్యం చెప్తున్నానని పక్కన పెట్టడం, నువ్వు బాగా కానుకలు ఇస్తున్నావని పక్కన పెట్టడం. నీ తీర్పు నీదే, నా తీర్పు నాదే. కనుక ఏం చేయాలో తెలుసా? చేదుగా ఉన్న నీ జీవితం వాళ్ళ నుంచి మధురంగా మార్చబడాలి. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ఆ చెట్టు తీసుకొచ్చి ఎక్కడేశారు?
చేదైన నీటిలో వేశారు. వేసిన వెంటనే ఆ నీళ్ళు ఏమైనాయి? మధురంగా మారినాయి. దేవుని స్తోత్రం. ఇంతకీ ఆ చెట్టు ఏదో తెలుసా? ఆ చెట్టు బెరడేదో తెలుసా? ఆ చెట్టు కొమ్మేదో తెలుసా? ఆ సిలువే. దేవుని స్తోత్రం. ఆ సిలువ ఏ మారా వంటి జీవితంలోనికి వస్తుందో ఆ జీవితము మధురంగా మార్చబడుతుంది. ఆ సిలువ కొమ్మ లోపలికి వస్తే, ఆ సిలువ కొమ్మ లోపలికి వస్తే ఆ లోపలికి వచ్చిన జీవితము మధురంగా మార్చబడుతుంది. ఈరోజు నీకు ఇష్టమైన ఆ సిలువ మ్రానును, ఆ సిలువ కొమ్మను, ఆ సిలువ చెట్టును నీలోనికి నువ్వు తీసుకురాగలిగితే, నీలోనికి నువ్వు ఆహ్వానించగలిగితే నీలో ఉన్న చేదు పోయి మధురం వస్తుంది. గట్టిగా చప్పలు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ మాట అర్థమవుతుందక్క? ఆ చెట్టు రావాలి. ఆ చెట్టే క్రీస్తు. ఆ క్రీస్తే చెట్టు. అది ఎప్పుడైతే మన లోపలికి వస్తుందో అప్పుడు మనం చేదంతా కూడా మధురంగా మార్చబడతాయి. ఆయన మధురంగా మార్చడానికి లోకానికి వచ్చారు. ఈ మాట నీకు అర్థమైతే ఇప్పుడు ఆ నీటిలో ఏమేయాలి? సిలువనే కొమ్మ వేయాలి. ఈరోజు నీ జీవితంలో సిలువనే కొమ్మ వేయలేదు కనుక నువ్వు ఇంకా చేదుగా ఉన్నావు. నీలో ఇంకా ఆ కోరికలు చావలేదంటే ఏ కొమ్మ రాలా? సిలువనే కొమ్మ పూర్తిగా మునగల. ఆ చెట్టు పూర్తిగా మునిగినాక ఆ నీళ్లు మధురంగా మార్చబడ్డాయి. నువ్వు కూడా పూర్తిగా మునిగితే నీ చేదేంటో అది మునిగిపోద్ది. అందుకే మీరు అప్పుడప్పుడు అంటారు, పిల్లలు ఎవరైనా మాట వినలేదనుకో, వీడి దగ్గర మా చేదు ఉందని అంటారు. ఏమంటారు? అంటారు. దీని దగ్గర మా చేదు ఉంది, వాళ్ళ అమ్మ చెప్తేనంటారు, లేదా మనం చెప్తే ఏందో అంటారు. అంటే ఏముంది ఇంతకీ? ఎవరికి అర్థమైంది చేదు ఉందని? మీకు అర్థమైందిగా. చేదు ఉందని అర్థమైతే మీ పిల్లల్ని ఎక్కడ తీసుకురావాలి? మధురంగా మార్చగలిగే మందిరానికి. కానీ చేదు ఉన్నా సరే మీరు ఎక్కడ తీసుకురారు? చేదు ఎక్కువయ్యే సాడ తీసుకెళ్తారు. కోడి పందాలు అక్కడే పెట్టు ఉందా? ఎంత బాగొట్టేవరా అంటే పోయినాయి 20,000 అంటున్నాడు. ఎంత పోయినాయి అంట? ఎంత పోయినాయి? ఆడికి 20,000 పోయినాయి అంట. మిగిలారా ఇంకోటి కొంట 50,000 వచ్చినాయి అంట. 50,000 వచ్చినాక ఆ పక్కన ఉన్నవాడు అన్నాడంట, అరే ఇదే సమయం వెళ్ళిపోదాం, ఇక వద్దు, ఇక మనం పంది వేయొద్దు అన్నాడంట. 50 ఎత్తే ఇంకేంటి, లాస్ట్ వచ్చేదాకా మనం కదిలే పని లేదు అన్నాడంట. ఎంత వచ్చేదాకా వేసాడంట 1,00,000 వేయగానే 1,00,000 మొత్తం తుడిచిపోయింది అంట. మొత్తం తుడిచిపోయింది. అర్థమవుతుందా? అది కాదు లాభం, దేవుడిచ్చేది లాభం. దేవుని స్తోత్రం. దేవుడిచ్చేది లాభం. అందుకనే ఏం చేయాలంటే, మనలో చేదు ఉంది అని తెలిస్తే, మీ పిల్లల్లో చేదు ఉందని తెలిస్తే మీరు తీసుకెళ్ళవలసిన హాస్పిటల్ ఏదో అంటే మందిరం. అక్కడికి వచ్చిన వాడు చేదు ఏమైపోతుందంటే, దేవుడు ఆ యొక్క చెట్టు ఆలలోనికి వచ్చినప్పుడు వారు ఏమవుతారంటే మధురముగా మార్చబడతారు. పిల్లలు అర్థమవుతుందా? మీరు వచ్చినా సరే ఏమిట్లా ఆ యేసయ్య మొక్కను లోపలికి ఇట్లా. కనుక జాగ్రత్తగా ఆలోచన చేసుకొని గొప్పవారిగా మారాలంటే చేదు పోవాలి. ఏం రావాలి? మధురం రావాలి. చేదు పోవాలంటే ఏ కొమ్మ వేయాలి మీ జీవితంలో? సిలువనే కొమ్మను వేయాలి. దేవుని స్తోత్రం. అంతేగాని సినిమా అనే కొమ్మనెత్తి ఏం చేస్తుంది? అది 3 గంటలు ఆడిద్ది, తర్వాత 30 గంటలు మిమ్మల్ని ఆడిస్తుంది. అది ఆడేది ఎంతసేపు? 3 గంటలే. తర్వాత మిమ్మల్ని ఎంతసేపు ఆడుతుంది? 30 గంటలు కాదు. పిల్లలు జాగ్రత్త. మన ఆవిడ సినిమా చూసినట్టు చేశాడంట, 30 గంటలు చేశాడు. అదేం చేస్తుంది? సినిమా నిన్ను పాపమునకు ప్రేరేపించి చావగొడుతుంది. దేవుడు జీవితం ఎవరిని చంపలా, చచ్చిపోయిన వారిని బ్రతికించింది. ఈ స్టోరీ ఎక్కడ చెప్పినా బతుకుతారు. సినిమాలో వచ్చే స్టోరీ ఎక్కడ చెప్పినా చచ్చిపోతారు. ఎందుకంటే ఆ స్టోరీ జీవం లేని స్టోరీ. నేను ప్రకటిస్తున్న స్టోరీ జీవము కలిగిన స్టోరీ. ఆయన సమాధి ఖాళీగా ఉంది.
ఆయన జీవిత చరిత్ర అక్కడ రాయబడి ఉంది. ఆయన తిరిగిన ఆనవాళ్ళు ఉన్నాయి. ప్రతీది కూడా సమకూర్చబడుతూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా నేను పుట్టి 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సజీవ సాక్ష్యాలు ఇప్పటికీ ఉన్నాయి. అవి ఏమి కథలు కాదు, మారుతానికి సంవత్సరానికి ఒక కథ స్టోరీ అయిపోయింది. అది నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. దేవుని స్తోత్రం. అందుకనే మారా జీవితాలు ఏమవ్వాలి? మధురంగా మారాలంటే ఏ కొమ్మ వేయాలి అమ్మా? వస్తే అప్పుడు వారి జీవితాలు ఏమవుతాయి? వాళ్ళకి అనేకులకి మధురంగా మార్చబడతారు. అలా మార్చబడాలంటే నీవు నేను చేయవలసిన పని ఏంటో తెలుసా? ఆ కొమ్మని మనలోనికి ఆహ్వానించాలి. ప్రార్థన చేసుకున్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.